హలో గాయస్, చక్రధర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్కి స్వాగతం. తేనె ఎప్పుడు చెడిపోరని మీకు తెలుసా? విచిత్రంగా ఉంది కదా. ఆక్టోపస్కి 1 కాదు 2 కాదు, ఏకంగా 3 హృదయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆవులకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాయని మీకు తెలుసా? అంటార్క్టికా అని ఎడారి అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి చక్రధర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మనం 10 ఆసక్తికరమైన విభిన్న వాస్తవాలు తెలుసుకుందాం. ఇంకా ఇది తెలుసుకునే దాని ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్, ఇంకా షేర్ చేయవలసిన కోరుతున్నాను. తేనె ఎప్పుడూ చెడిపోదు. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన ఈజిప్టియన్ సమాధులలో తేనె కుందలను కనుగొన్నారు. అవి 3000 సంవత్సరాల కంటే పాతవి మరియు ఇప్పటికీ ఖచ్చితంగా తినదగినవి. తేనె యొక్క సహజ కూర్పు చెడిపోకుండా నిరోధిస్తుంది. ఆక్టోపస్కి 1 కాదు 2 కాదు, ఏకంగా 3 హృదయాలు ఉన్నాయి. ఒకే కుంద ఉన్న మానవులకు భిన్నంగా ఆక్టోపస్కు 3 హృదయాలు ఉన్నాయి. అందులో 2 రక్తాన్ని పంపు చేయడానికి ఉపయోగపడగా, 3వది శరీరంలోకి పంపించడానికి ఉపయోగపడుతుంది. అరటి పండ్లు బెర్రీలు, స్ట్రాబెర్రీలు కాదు. బొటానికల్ పరంగా అరటి పండ్లు బెర్రీలుగా అర్హత పొందుతాయి, అయితే స్ట్రాబెర్రీలు అలా చేయవు. ఇది బెర్రీ యొక్క బొటానికల్ నిర్వచనం. ఆవులకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారని మీకు తెలుసా? ఆవులకు మంచి స్నేహితులు ఉంటారని, వాటి నుండి విడిపోయినప్పుడు ఒత్తిడికి గురవుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ జంతువులు తమ మందలో బలమైన బంధాలను ఏర్పాటు చేసుకుంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి అంటార్క్టికా. మనము తరచుగా ఎడారులను, వేడి, ఇసుక వాతావరణాల్లో అనుభవిస్తాము. కానీ మీకు ఇది తెలుసా? అంటార్క్టికా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అని. విచిత్రంగా ఉంది కదా. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బోన్జోర్ అంటే ఫ్రెంచ్లో హెలో. వేసవి కాలంలో ఈఫిల్ టవర్ ఎత్తుగా పెరుగుతుందని మీకు తెలుసా? ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఇనుము నిర్మాణం విస్తరిస్తుంది. దాని ఎత్తుకు 15 సెంటీమీటర్లు వరకు జోడించబడుతుంది. ఈ సూక్ష్మమైన పరివర్తన టవర్ యొక్క ఇంజనీరింగ్ ప్రజ్ఞకు నిదర్శనం. ప్రజలు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశాన్ని చేస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ చేసే వారికి పెద్ద సమస్య స్మెల్, వాసన. 2023లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో 75 టన్ వేస్ట్ దొరికింది. ఇంకో విషయం ఏంటంటే అందులో 21.5 టన్ హ్యూమన్ వేస్ట్ అంటే సిట్ దొరికింది. ఇంకో విషయం ఏంటంటే క్యాంప్ 1 నుంచి క్యాంప్ 4 దాకా కూడా 3 టన్నుల హ్యూమన్ వేస్ట్ ఉందంట. కష్టం బాబు గారు. మీకు బ్రిటిష్ ఫ్లాగ్ ఎలా చేయబడిందో తెలుసా? అది 3 ఇతర దేశాల జెండాలతో ఏర్పడింది. అందుకే దాని పేరు యునైటెడ్ కింగ్డమ్ అయింది. ఆ 3 దేశాలు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఇంకా ఐర్లాండ్. ముందు ఇంగ్లాండ్ ఇంకా స్కాట్లాండ్ ఫ్లాగ్ని కలిపి చేశారు. దాని తర్వాత ఐర్లాండ్ని కూడా కలిపితే ఈ ఫ్లాగ్ వచ్చింది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ బ్రాచియోసారస్. దాని వెడల్పు 12 మీటర్లు ఉంటుంది. దాని హైట్ కేవలం 3 మీటర్లు మాత్రమే ఉంటుంది. అది దాని భారీ సైజుని మెయింటైన్ చేయడానికి రోజుకు 400 టన్ను ఫుడ్ తినేదంట. ఒక ఏనుగు దాని తోకలో సగం మాత్రమే ఉంటుంది.
అంతే మీరు ఊహించుకోవచ్చు అది ఎంత పెద్దగా ఉంటుందో. మొత్తానికి 10వ ఫ్యాక్ట్ రానే వచ్చింది. ఇప్పుడు దాకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్, లైక్ ఇంకా షేర్ చేయకపోయింటే వెంటనే చేసేయండి. మైకేల్ జాక్సన్ అంటే మనలో తెలియని వాళ్ళు లేరు. అతనికి ప్రపంచంలో చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అతను తన బ్యాక్ బోన్ని అక్షరాల 40 degrees వంచగలదు. ఇది హ్యూమన్స్ చేయడం లిటరల్లీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. కానీ మైకేల్ జాక్సన్ దానికి ఒక చిన్న టెక్నిక్ వాడాడు. చెప్పాలంటే మైకేల్ జాక్సన్ తన షూలో ఒక చిన్న సెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సెక్షన్లో కరెక్ట్గా ఒక రాడ్ పెట్టాడు. దాని తర్వాత 40 degrees రాడ్ సపోర్ట్ ద్వారా వంగగలిగాడు.